ఏమండి మా కాజాలు చేస్తున్నాం చూడండి. ఉట్టి ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్తోనే చేస్తున్నామండి. 4 కేజీల మైదాకి ఒక ఆయిల్ ప్యాకెట్ వేస్తున్నామండి. దాంట్లోని కొంచెం నీళ్ళు వేసి ఉండి కొంచెం వేసిగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి. పూరి పిండిలాగా ఒత్తుకొని తర్వాత మెత్తగా కలుపుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత మెత్తగా కలిపిన తర్వాత దాన్ని మళ్ళీ నొక్కాలండి. గట్టిగాను స్మూత్గా కాజాలు వస్తాయండి. ఆ తర్వాత బల్ల మీద పెట్టేసి అటు ఇటు తిరగేసి బాగా వత్తాలండి. మైదా పిండి జల్లిన తర్వాత అవి జారుతాయండి. బాగాను జారిన తర్వాత సైజుగా వచ్చిన తర్వాత కత్తితో సైడ్లు కోసి సైజ్ అంతా అయిపోయిన తర్వాత అండి కత్తితో సైడ్లు కోసిస్తామండి. కోసిన తర్వాత సాపు ఒకే లైన్ వస్తాయండి కాజాలు. ఆ మడత పెట్టిన తర్వాత కొంచెం మైదా జల్లుతారండి. జల్లిన తర్వాత సన్నంగా మడత పెట్టుకొని లాస్ట్ వరకు తెస్తారండి. తెచ్చి ఆ లాస్ట్లో నుంచి కొంచెం నీళ్ళు తడి చేసి కొంచెం మడత గట్టిగా అవుతుందండి. అయిన తర్వాత సైజుగా కోస్తామండి. ఒక్కొక్కటి కోసిన తర్వాత సైజు అన్నీ కోయిస్తారండి. కోసిన తర్వాత ఒక్కొక్కటి కోసిన తర్వాత ఒక్కొక్కటి ఆ చెయ్యి అంచుతోని అలాగ సైజుగా నొక్కాలండి. అలాగైతే ఒకే సైజుగా వస్తాయండి. వచ్చిన తర్వాత కొంచెంగా ఒత్తుకుంటే అవి పొరలుగా వస్తాయండి. వచ్చిన తర్వాత ఆయిల్ కడాయి పెట్టిన తర్వాత సిమ్లోనే వేగాలండి. అవి చిన్న సిమ్లోనే వేగిన తర్వాతే పాకం 6 కేజీలు చీని వేయాలండి. మొదటిది కాదు లేద్ది కాదండి, మధ్య రకం పాకం అండి. చేతికి అంటుకుంటే చాలు పాకం ఇలాగా నొక్కుతాము. అవి అలాగే సిమ్లోనే రోస్ట్ వేగాలండి. ఇది కలర్ బాగా వస్తాయండి. ఆ తర్వాత వేడి పాకం మీద వేయకూడదండి. చల్లారిన తర్వాత వేయాలి పాకంలోని. వేసిన తర్వాత తీస్తే బాగా కనబడతాయి. తినడానికి కూడా బాగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.